మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాలలో రహదారులు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచించారు. జిల్లా పరిస్థితిపై మంత్రి వివేక్ వెంకటస్వామి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి తక్షణ సహాయం కింద ₹1 కోటి మంజూరు చేసినట్లుగా తెలిపారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి ₹25,000 చొప్పున పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు జలమయమైనాయి. మొత్తానికి ఎక్కడ చూసినా వరద నీరు ప్రవాహం చేరింది. ఇళ్లలోకి భారీ నీటి ప్రవాహం చేరడంతో ఇళ్లలోంచి ప్రజలు బయటకు రావడానికి జరుగుతున్నటువంటి పరిస్థితి మెదక్ జిల్లాలో కనిపిస్తా ఉంది. అలాగే అధికారులు ఇప్పటికే ప్రజలను కోరినటువంటి తెలుస్తా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతే తప్ప బయటకు రాకూడదని చెప్పి కూడా ఆ జిల్లా యంత్రాంగం కూడా సూచించినటువంటి పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా వాగులు వంకలు మొత్తం జలమయంతో ఎక్కడికెక్కడ వరదలు చిక్కుకుపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇందులో కార్లు కూడా కొట్టుకపోయినటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిపిస్తా ఉంది. ఎక్కడెక్కడ రాకపోకలు ఇప్పటికే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో రాకపోకలు కూడా బంద్ అయ్యాయి. మొత్తం రోడ్లు కూడా కొట్టుకుపోయినాయి. జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా రివ్యూ మీటింగ్ పెట్టి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్తోని జిల్లా మీటింగ్ రివ్యూలో పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి ఏది కావాలన్నా కూడా తక్షణ సాయం కింద చేస్తామని, అలాగే రెస్క్యూ టీం ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వెంకటస్వామి కూడా చెప్పినటువంటి పరిస్థితి తెలుస్తా ఉంది. అందులో తక్షణమే ₹1 కోటి ప్రజలకు సౌకర్యార్థం భోజనాల నిమిత్తం ₹1 కోటి కూడా ఇప్పటికే ఆయన శాంక్షన్ చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికీ ఎక్కడైనా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు బయటకు రాకూడదని ఇప్పటికైతే జిల్లా యంత్రాంగం కావచ్చు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అలాగే నిన్న రామాయంపేటలో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో డిగ్రీ కాలేజ్ కూడా మొత్తం మునిగిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ చేసి రెస్క్యూ టీం విద్యార్థులను బయటకైతే పంపించారు. అలాగే ఈ రోజు మెదక్ ఎంపీ రఘునందన్ రావు అక్కడ బాలికల దగ్గర చేరుకొని అడిగి తెలుసుకున్నారు. బాలికలు కూడా ఎంపీ రఘునందన్ రావుకి మాట్లాడి మాకు శాశ్వత భవనం కావాలని చెప్పి ఎంపీ రఘునందన్ రావుని కోరినటువంటి పరిస్థితి అయితే తెలుస్తా ఉంది. అందులో భాగంగా ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈరోజు మొత్తం వరద ప్రాంతాల్లో కూడా పర్యటించారు. పర్యటించిన నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు చనిపోయినటువంటి నేపథ్యంలో ఇద్దరికి ప్రభుత్వం తక్షణమే ₹25 లక్షల ఆ ఇద్దరికి అందించాలని చెప్పి కోరారు. అలాగే ఇప్పుడున్నటువంటి ఏదైతే పంట నష్టం వాటిల్లిందో దానికి ఎకరానికి ₹25,000 చొప్పున ప్రతి రైతుకి అందించాలని చెప్పి హరీష్ రావు అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి తెలుస్తా ఉంది. హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు అయితే చేశారు. హెలికాప్టర్ వస్తే హెలికాప్టర్ తో సహాయక చర్యలు చేపడితే మాత్రం ఇద్దరు ప్రాణాలతో బయటపడేవారు. అధికారులకు అంటే ఇప్పటికీ కూడా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పిన నేపథ్యంలో కూడా హెలికాప్టర్ అందుబాటులో లేకపోవడం, అంటే జిల్లా ఏ మంత్రులు కూడా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం హెలికాప్టర్లను పెట్టుకుంటున్నారు తప్ప ప్రజలకు శ్రేయస్సు కోసం మాత్రం హెలికాప్టర్లను యూజ్ చేయలేదు అని చెప్పి కూడా ఘాటు వ్యాఖ్యలైతే హరీష్ రావు ప్రభుత్వంపై చేశారు. అలాగే తక్షణ సాయం ప్రభుత్వం తక్షణమే అందించాలని చెప్పి కూడా జిల్లా అధికారులను అలాగే ప్రభుత్వాన్ని కూడా మాజీ మంత్రి హరీష్ రావు అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎప్పటికప్పుడు అవసరం ఉంటేనే తప్ప బయటకు రావాలని చెప్పి జిల్లా కలెక్టర్ అయితే చెప్తున్న పరిస్థితి. అవసరం ఉంటే ఏదైనా వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేశారు. దానికి వెంటనే ఫోన్ చేస్తే రెస్క్యూ సిబ్బంది వచ్చి ఆపరేషన్ చేసి ప్రజలను కాపాడుతుందని కూడా జిల్లా యంత్రాంగం చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.